బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించడమే బహుజన సమాజ్ పార్టీ ముఖ్య లక్ష్యమన్న చిందనూరు నాగరాజు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో స్థానిక బంబం స్వామి లేఅవుట్ సమీపాన నూతనంగా ఏర్పాటు చేసిన బహుజన సమాజ్ పార్టీ కార్యాలయాన్ని చిందనూరు నాగరాజు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గానికి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేయొచ్చున్నట్లు ఆయన తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే రేపటి రోజు 26వ తేదీన రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కోఆర్డినేట్, జిల్లా అధ్యక్షులు, జిల్లా బీఎస్పీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున రాయదుర్గం పట్టణానికి విచ్చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. బహుజన రాజ్యాధికార పేరుతో సభను తేరుబజార్ సమీపాన ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలియజేయడం జరిగింది. కావున బహుజన రాజ్యాధికార సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. రాజ్యాంగాన్ని అమలు చేయడమే బహుజన సమాజ్ పార్టీ ముఖ్య లక్ష్యమన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ప్రస్తుత పార్టీలు బహుజనులకు రాజ్యాధికారాన్ని ఇచ్చే సాహసం చేస్తాయా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. రెడ్డి కమ్మ పాలనకు ప్రజలు స్వస్తి పలకాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. బహుజనులకి రాజ్యాధికారం అనేది చాలా మురుగైతా ఉంది. ఇప్పుడున్న సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు దాదాపు 85% ఉన్నప్పటికీ వీళ్ళకి ఇస్తున్న సీట్ల భాగం ఎంత? సీట్లు ఎన్ని? 52% ఉన్న బీసీలకి ఏ పార్టీ కూడా ఎన్ని సీట్లు ఇస్తా ఉంది. బట్ మేమైతే 100 సీట్లు బీసీలకి డిక్లేర్ చేయడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ వచ్చేసి బీసీనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మా మేడం గారు మాయావతి గారు డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడున్న రెండు పార్టీలు ఏ పార్టీ కూడా దమ్ము ధైర్యము ఉంటే ఒక బహుజనుణ్ణి ముఖ్యమంత్రిగా పెట్టమనండి చూద్దాం, 100 సీట్లు ఇమ్మనండి చూద్దాం. కేవలం ఏ పార్టీ కూడా ఇవ్వలేదు, ఓన్లీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ తప్ప. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీకి ముఖ్యంగా బహుజనుల రాజ్యాధికారమే ముఖ్యం. అందుకోసమే బహుజన్ సమాజ్ పార్టీ బహుజనుల కోసమే పోరాడే పార్టీ, ఒక బహుజనుల కోసమే ఒక ప్లాట్ఫారాన్ని నిర్మించిన పార్టీ. ప్రతి పార్టీకి ఒక ప్లాట్ఫామ్, ప్రతి క్యాస్ట్కి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంది. ఇప్పుడు అగ్రవర్ణాలకి ఈ గతంలో ఒక బ్రాహ్మణ వర్గమే దాదాపు 65 ఏళ్ళు ఒక బ్రాహ్మణ వర్గమే భారతదేశాన్ని ఏలడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఒక రెడ్డి గారు, ఒక నాయుడు గారు మాత్రమే వాళ్ళ కుటుంబ పాలన అయిందే కానీ ఇది ఇంక వేరే పాలన, రెడ్డి పాలన, కమ్మ పాలన తప్ప వేరే పాలన కాదు. ఇంతమంది బహుజనులుంటే 85% బహుజనులుంటే ఎంతమంది ముఖ్యమంత్రులు అయినారు ఆంధ్రప్రదేశ్లో? ఎంతమంది ముఖ్యమంత్రులు అయినారు? ఎంతమంది ప్రధానమంత్రులు అయినారు? ఒక్కసారి చరిత్ర తిరిగేసి మీరు చూసుకున్నప్పటికీ మీకే అర్థమవుతుంది మిత్రులారా. ఇప్పుడుకైనా వాళ్ళ దగ్గర చెంచాలుగా లాకోకున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీలో చేరి బహుజన్ సమాజ్ పార్టీలో మీరు లీడర్లుగా ముందుకెళ్లాలని చెప్పేసి నేను మీడియా పరంగా తెలియజేస్తున్నా. రేపు జరగబోయే బహుజన రాజ్యాధికార సభకు ప్రతి బహుజనుడు మీ వంతు ముందుకొచ్చి సహకరించి ఈ సభని విజయవంతం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎల్లప్పుడూ బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు, అగ్రవర్ణాల నిరుపేదలకు అండదండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా నా సొంత విషయానికి వస్తే నా పేరు చిందనూరు నాగరాజు. బహుజన్ సమాజ్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఇప్పుడున్నా. గతంలో 2007 నుంచి కూడా నేను బహుజన్ సమాజ్ పార్టీలోనే ఉన్నా. నా కమ్యూనిటీ వచ్చేసి వైశ్య కమ్యూనిటీ. నా వృత్తి వచ్చేసి నేను సినిమా నిర్మాత. గతంలో కూడా ఒక మూవీని నేను తీయడం జరిగింది, శ్రీరంగపురం అని చెప్పేసి. ఇప్పుడు రెండో మూవీ కూడా నేను ఉగ్రుడు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. కేవలం ఈ ఎలక్షన్ల వల్ల మూవీ ఆగిపోవడం జరిగింది. ఒక 2 monthsలో నా రాయదుర్గంలో వెంకటరమణ స్వామి గుడిలోనే నేను మూవీని ఓపెనింగ్ చేస్తున్నా. ఇక్కడ నా మూవీ కూడా దగ్గర 25 రోజులు షూట్ ఓన్లీ రాయదుర్గమే ఉంది. తెలియజేస్తూ రేపు జరగబోయే సభను మీరు విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి బహుజనుణ్ణి, రాయదుర్గం ఉన్న ప్రజల్ని, నియోజకవర్గ ప్రజల్ని పదే కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. స్లోగన్స్ ఏంటి?
బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి మేడం నాయకత్వం మాయావతి గారి నాయకత్వం నాయకత్వం బహుజన్ సమాజ్ పార్టీ